హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్. ఈరోజు దొండకాయ గ్రేవీ చూద్దామండి. ఆల్రెడీ దొండకాయ నేను పెట్టేశాను, వీడియో అప్లోడ్ చేశాను. దిస్ ఈజ్ దొండకాయ గ్రేవీ అండి. చాలా ఈజీగా, చాలా తొందరగా అయిపోతుంది. ఇంగ్రీడియంట్స్: దొండకాయలు ఈ విధంగా పొడుగా కోసుకోవాలండి. అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కారం, పసుపు, సాల్ట్ అండ్ కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా ఇది తీసుకుంటే సరిపోతుందండి. సో వ్యూవర్స్, బౌల్ కడాయి పెట్టేశాను, ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేడైతూ ఉందండి. ఆయిల్ వేడైపోయిందండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకుందాము. సో వ్యూవర్స్, ఆనియన్స్ చూడండి కొంచెం బ్రౌన్ కలర్లో వేగాయి. కొంచెం పసుపు వేసేసుకుందాము. ఇప్పుడు దొండకాయ వేసేసుకుందామండి. టేస్ట్ కోసము ఫస్ట్ సాల్ట్ వేసేసుకుందాము. మళ్ళీ అవసరం లాస్ట్ కూడా వేసుకోవచ్చు. సో దొండకాయ కొంచెం ఆయిల్లో మగ్గిందండి. ఇప్పుడు ఉప్పు, కారం వేసేసుకుందాము. కారం వేస్తున్నాను, సరిపడా ఉప్పు. సో కారం, ఉప్పు కూడా కొంచెం మగ్గిపోయిందండి. ఇప్పుడు మనము జీలకర్ర పొడి వేసేసుకోవాలి. జీలకర్ర లైట్గా వేయించేసి గ్రైండ్ చేసి పొడిగా పెట్టుకున్నానండి. ఇది 1 స్పూను. ధనియాలు 1 స్పూను. ఇప్పుడు ఒక చిన్న టమాటో వేసేసుకోవాలండి. ఒక టమాటో అండి. ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టుకుందామా. సో వ్యూవర్స్, ఇప్పుడు మనం వాటర్ పోసేసుకోవాలండి. ఇది గ్రేవీ కర్రీ కదా, సో వాటర్ పోసేసుకోవాలి. సో వాటర్లో కొంచెం బాగా మగ్గనిద్దాం, ఉడకనిద్దామండి. మళ్ళీ లిడ్ పెట్టేసుకుందాము. సో వ్యూవర్స్, ఇంకా ఉడికిపోయిందండి దొండకాయ. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము. సో వ్యూవర్స్, దొండకాయ కర్రీ రెడీ అండి. గ్రేవీ టైప్ చపాతీలకు బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుందండి. సో వ్యూవర్స్, ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, సీ యూ.